ప్రధాని మోడీ సభకు గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల నుంచి జనం భారీగా తరలిస్తున్నారు. వందలాది బస్సుల్లో జనం వస్తూ ఉండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణానికి 3 మార్గాల ద్వారా వాహనాలు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారాన్ని మంగళగిరి నుంచి మా ప్రతినిధి రామారావు అందిస్తారు. ప్రధాని మోదీ హాజరవుతున్న అమరావతి పునఃప్రారంభ సభకు ప్రధానంగా చూసుకున్నట్లయితే గుంటూరు, ప్రకాశం, అలాగనే బాపట్ల జిల్లా, పల్నాడు జిల్లా, సో ఈ 4 ప్రాంతాల నుంచి కూడా భారీగా ఆ ప్రజలు హాజరవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి తగ్గట్లుగానే పూర్తి స్థాయిలో అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా, ప్రకాశం, దాంతో పాటు పల్నాడు జిల్లా, ఈ 4 ప్రాంతాల నుంచి కూడా భారీ స్థాయిలో జనం ఇప్పటికే ప్రధాని మోదీ వస్తున్నటువంటి అమరావతి పునఃప్రారంభ సభకైతే మాత్రం తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు, పూర్తిగా వాహనాలన్నీ కూడా అమరావతి వైపు తరలి వెళ్తున్నటువంటి విజువల్స్ అయితే మనకి క్లియర్ కనిపిస్తున్నాయి. భారీ స్థాయిలో సుమారు ఒక్క ఉమ్మడి గుంటూరు జిల్లా అలాగనే ప్రకాశం జిల్లాకి సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపుగా 1800 బస్సుల్లో అమరావతి పునఃప్రారంభ సభకి జనం తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి తగ్గట్లుగానే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగనే ప్రధానంగా చూసుకున్నట్లయితే రూట్స్ ఏదైతే ఉన్నాయో, సో ఈ రూట్స్ సంబంధించి చూసుకున్నట్లయితే రూట్లు కూడా, ఎందుకంటే ట్రాఫిక్ ఇబ్బందులు, ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రూట్లు కూడా పూర్తిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసి నరసరావుపేట జిల్లా కేంద్రమైనటువంటి పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటతో పాటు మిగతా ప్రాంతాల నుంచి వచ్చేవి కూడా సత్తెనపల్లి మీదుగా, హరిశ్చంద్రాపురం మీదుగా సభకు వెళ్లేలాగా కూడా ఏర్పాట్లు చేయటం జరిగింది. సో మొత్తం మీద అయితే మాత్రం ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు చూసుకున్నట్లయితే ఎక్కడ ట్రాఫిక్ కు సంబంధించి కావచ్చు, అలాగనే భారీ స్థాయిలో జనం వస్తున్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితుల్లో ట్రాఫిక్ కి సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఏర్పాట్లు చేశారు. అలాగనే ఎక్కడైనా వాహనాలు మొరాయించడం కానీ ట్రాఫిక్ కి సంబంధించి ఇబ్బంది వచ్చినట్లయితే అక్కడికక్కడ వెహికల్స్ ని పక్కకు తీసేసి మళ్ళీ పూర్తి స్థాయిలో ట్రాఫిక్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడానికి కూడా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు కాజా టోల్ ప్లాజా వద్ద వాహనాలు ఏదైతే ఉన్నాయో వస్తున్నటువంటి ప్రజలకు సంబంధించి తాగునీరు కావచ్చు, మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, ఇలాంటి అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే మొత్తం ఉంది. మొత్తం మీద ప్రధాని మోదీ హాజరవుతున్నటువంటి అమరావతి పునర్నిర్మాణ సభకైతే మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మంగళగిరి నుంచి కెమెరామెన్ నాగరాజుతో రామారావు, ఎన్టీవీ.